వర్షాలు మొదలవుతున్నాయంటే కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో ఒక అలజడి మొదలవుతుంది. పొలాల్లో పంటలు కాదు, వజ్రాల కోసం వేట మొదలవుతుంది. కొందరికి అదృష్టం ఉంటే వారికే చిక్కుతుంది. ఈసారి అదృష్టం ఒక మహిళా కూలికి కలిసొచ్చింది. కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం పండగల్లు గ్రామంలో ఒక మహిళా వ్యవసాయ కూలికి 15 క్యారెట్ల భారీ వజ్రం లభించింది. సాధారణంగా పంటలు పండించే నల్లని మట్టిలో ప్రకృతి దానం చేసిన విలువైన రత్నం కనిపించడం వింతే కదా. కానీ ఇది వాస్తవం. వానాకాలం సందర్భంగా వజ్రాల వేటలో నిమగ్నమైన ఆ మహిళకి మట్టిలో ఒక ప్రకాశవంతమైన రాయి కనబడింది. అలా చూసిన వెంటనే ఆమె దాన్ని తగిన అధికారులకు చూపించి ఆ రాయి వజ్రమనే నిర్ధారణ కూడా వచ్చింది. ఈ వజ్రాన్ని ఇప్పటి వరకు అమ్మకానికి పెట్టలేదని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన కొనుగోలుదారులు లేకపోవడం, ధరపై క్లారిటీ లేకపోవడంతోనే డీల్ ఇప్పటికీ ఖరారు కాలేదట. అయితే వజ్రం విలువ లక్షల్లో కాదు, కోట్లల్లో ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వజ్రం అమ్మకాల విషయంలో ఎలాంటి తొందర చూపకూడదని, జాగ్రత్తగా ఉండాలంటూ స్థానికులు తెలిపారట. వజ్రాల వేట అంటేనే మొదట గుర్తుకొచ్చే పేర్లలో కర్నూలు, వజ్రకరూరు ఉన్నాయి. ప్రతి వర్షాకాలంలో ఈ ప్రాంతంలోని ప్రజలు తమ పొలాల్లోకి పోయి వజ్రాల కోసం గాలిస్తూ ఉంటారు. ఇది అక్కడి వారికి సంప్రదాయంలా మారింది. గడిచిన 10 సంవత్సరాలలో వందలాది మంది వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు ఇలా వజ్రాలు దొరికిన సందర్భాలను తమ జీవితాన్ని మార్చుకున్న సంఘటనగా కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో వజ్రాల వేట ఎక్కువగా ఉంటుంది. వర్షాల కారణంగా పాత మట్టికి పగుళ్లు ఏర్పడి భూమిలో నలిగిపోయిన వజ్రాలు వెలుగు చూస్తాయి. కొందరు దీనిని అదృష్టంగా భావిస్తే మరికొందరు దీన్ని కష్టానికి ఫలితంగా చూస్తారు. తక్కువ పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయల విలువ చేసే రత్నాన్ని లభించే అవకాశం ఇక్కడే ఉంది. ఇలాంటి వేటల్లో మహిళల ప్రాధాన్యత ప్రత్యేకమైంది. అవి కుటుంబానికి అండగా నిలిచేందుకు, అప్పుల నుంచి బయటపడేందుకు మార్గంగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం వజ్రం దొరికిన మహిళ పేరు బయటకు రాకపోయినా స్థానికులు ఆమె కుటుంబం ఇప్పుడు కొత్త ఆశలతో ఉన్నారని చెబుతున్నారు. వజ్రం అమ్మిన తర్వాత ఆ డబ్బును పిల్లల చదువులకి, గృహ నిర్మాణానికి వాడతామని కూడా అంటున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో వజ్రాల కోసం వచ్చే వేటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. వన్యప్రాణుల సంరక్షణ, భద్రతా దృష్టితో ప్రభుత్వం కొన్ని నియంత్రణలు కూడా విధిస్తుంది. అలాగే వజ్రాలు లభించిన వారికి చట్టపరమైన రక్షణ ఉండేలా సరైన విధానాన్ని అమలు చేస్తుంది. దీనివల్ల అక్రమ వజ్ర వ్యాపారం నియంత్రించబడుతుందన్న టాక్ కూడా ఉంది. ఈ వర్షాకాలం మరోసారి ఒక సాధారణ మహిళ జీవితాన్ని మలుపు తిప్పింది. పండగల్లు గ్రామంలో పొలం చల్లుతున్న ఆమెకి దొరికిన వజ్రం ఇప్పుడు ఆమెకి భవిష్యత్తు మార్గం చూపనుంది. ఇది కేవలం ఆమె అదృష్టం కాదు, కర్నూలు భూమిలో దాగిన విలువకు తెలిపే చిహ్నం మరి.